తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇక ఒకవైపు విభిన్న మిశ్రమ వాతావరణంలో ప్రజలు అల్లాడుతున్నారు. రానున్న 2 రోజుల పాటు కూడా ఉరుములతో కూడినటువంటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈదురుగాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు వివరాలు వెల్లడించారు. దీంతో ఉపశమనం కోసం విశాఖ బీచ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున కూడా స్థానికులు అలాగే పర్యాటకులు కూడా తరలివెళ్తున్నారు. ఇక వాతావరణం తాజా పరిస్థితులపై విశాఖ నుండి మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి వివరాలు అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అయితే కొనసాగుతున్నాయి. ఈ క్రమం చూసుకుంటే విశాఖలోని తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో కూడా వేసవి తాపం తాళలేక కూడా పర్యాటకులు కూడా విశాఖ ఆర్కే బీచ్ ఆయా ప్రాంతాలకు వచ్చి సేద తీర్చుకునేందుకు భారీగా అయితే విశాఖ ఆర్కే బీచ్కు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఏదైతే అరబ్బీ సముద్రం నుంచి వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాలు ఈ ప్రాంతం నుంచి కూడా మరొక 4-5 రోజుల్లో కూడా అటు కేరళకు తాకనున్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. రాబోయే 4-5 రోజుల్లో కూడా నైరుతి ఋతుపవనాలు మరి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాల్లో కూడా అరబ్బీ సముద్రము లక్షద్వీప్ దీవులు కూడా కేరళ మరియు తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాలు నైరుతి తూర్పు బంగాళాఖాతంలో కూడా మిగిలిన ప్రాంతాల్లో కూడా మరింత ఋతుపవనాలు విస్తరించడానికి వాతావరణ శాఖ అధికారులు అయితే అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అది చూసుకుంటే దాదాపుగా విశాఖ ఆర్కే బీచ్లో ఇప్పుడు పర్యాటక ప్రాంతమైన విశాఖ ఆర్కే బీచ్ దాదాపుగా ఒకవైపు ఆదివారం కావడంతో కూడా భారీ ఎత్తున పర్యాటకులు సేద తీరేందుకు కూడా ఏదైతే ఉష్ణోగ్రతలు అధిక అవడంతో భారీగా ఇక్కడ పర్యాటకులు అయితే వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ పర్యాటకులతో స్థానికులతో కూడా మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూసుకుంటే దాదాపుగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? చెప్పండి సార్. కంపల్సరీ గత ఏడాది కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. వాతావరణం ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే వర్షాలు ఎక్కువ పడ్డాయి. అసలు వర్షాలు కూడా ఎక్కువ లేవు. ఉన్న కాడికి కూడా ఏంటి వాతావరణం చాలా హీట్గా ఉంది. 40-45 ఈ రేంజ్లో కనిపిస్తుంది. బీచ్లో కాబట్టి కొంచెం తక్కువ అనిపిస్తుంది. జస్ట్ బీచ్ దాటి లోనికి వెళ్తే మట్టికి చాలా వేడి అనిపిస్తుంది. మాకు అది అనిపిస్తుంది ఇక్కడ కొంచెం ఉన్నాను చెప్పి ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇది సండే కాబట్టి పిల్లల్ని తీసుకొని వచ్చాము, మా అబ్బాయిని తీసుకొని వచ్చాము. కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఈవినింగ్ వరకు. అంతే సార్. ఒకవైపు చూసుకుంటే ప్రభుత్వం కూడా పలు సూచనలు కూడా చేస్తుంది. అయితే ఉష్ణోగ్రతలు ఇతర ప్రాంతాల్లో పోలిస్తే విశాఖపట్నంలో కూడా కొన్ని ప్రాంతాలు ఉష్ణోగ్రతలు తక్కువ అని కూడా ఒకవైపు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీన్ని ఏమంటారు మీరు? లేదు సార్, గవర్నమెంట్ కూడా దీనికి బాగా ఎంకరేజ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వాతావరణాన్ని కొద్దిగా వీలైతే తగ్గించండి అన్నట్టు. కానీ తగ్గించాలంటే దేవుడి దేవుళ్ళు తగ్గిస్తే పర్వాలేదు. కానీ ఇంత టెంపరేచర్ని తగ్గించాలంటే ఎవరి వల్ల కాదు నాకు తెలిసి. మరి ఏమో టెక్నాలజీ ఉపయోగించి చేస్తారంటే ఏమో చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. అది చూసుకుంటే దాదాపుగా చాలా వరకు పర్యాటకులు అయితే ప్రాంతంలో సేద తీరేందుకు భారీ ఎత్తున అయితే విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతానికి అయితే వచ్చినట్టు తెలిసింది. చూసుకుంటే విశాఖ 4-5 రోజులు కూడా ఈ తరహా వాతావరణ పరిస్థితులు అయితే ఉంటాయని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా వాతావరణ పరిస్థితుల రీత్యా కూడా అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా వీటి ఫలితంగా కూడా పలు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది చూసిన పరిస్థితి. ఏదేమైనా కూడా ఇటువంటి తరహా ప్రాంతాల్లో కూడా कहाँ से आए आप? कैसा गर्मी कैसा है? उधर गर्मी ज्यादा है, 45 के करीब है। कैसे चल रहा है इधर का मौसम? कैसा है विशाखापट्टनम का? इधर का मौसम थोड़ा हल्का है वहाँ से, उधर में गर्मी ज्यादा रहता। उधर ही गर्मी ज्यादा है, विशाखापट्टनम में गर्मी ज्यादा रहता है। गर्मी कमी है अभी, उधर में गर्मी ज्यादा। विशाखापट्टनम भी अच्छा लग रहा है, समुद्र घूमने आया अभी। చూసుకుంటే పర్యాటకులు అంటే తమ ఇతర ప్రాంతాల నుంచి కూడా పలు ప్రాంతాల్లో కూడా వచ్చి సేద తీరుతున్న పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ నైరుతి ఋతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలో అటు కేరళకు మరికొన్ని రోజుల్లో కూడా తాకనున్నాయని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం చూస్తున్న విశాఖ బీచ్లో ఒకవైపు ఫాగ్ వాతావరణం, ఏదైతే విశాఖ బీచ్కి పైకి ఉన్నటువంటి ఫాగ్ వాతావరణం అయితే పైకి తేలాడడంతో కూడా ఒకవైపు మబ్బు వాతావరణం అయితే మనం చూస్తున్నాము. ఈ వాతావరణ రీత్యా కూడా అయితే నైరుతి ఋతుపవనాలు కూడా రానున్న పరిస్థితుల్లో కూడా ఈ తరహా వాతావరణం కూడా నెలకొంటుందని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే నేడు రేపు కూడా ఒక మోస్తారు వర్షాలు ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే పలు చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఏదైతే గాలులు కూడా వేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా రేపు కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారి గత రోజు కూడా ఇప్పటికే శ్రీనివాస్ చెప్పారు.
అదేవిధంగా చూసుకుంటే మరి 2-3 రోజుల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని కూడా, అదేవిధంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు వర్షాలు కూడా పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుని వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు కూడా అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే రాయలసీమలో కూడా ఈరోజు తేలికపాటి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని, అదేవిధంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఒకవైపు వేడిమి తాకిడి తట్టుకోలేక ఉండేందుకు కూడా అటు పోర్టు యాజమాన్యం కూడా ఏదైతే ఒక వాటర్ స్ప్రేతో కూడిన ఒక వాహనాన్ని, ఒక ట్యాంకర్ ద్వారా వాహనాన్ని కూడా పెట్టి ఏదైతే దారి పొడుగున వాహనదారులకు ఉపశమనం పొందేందుకు కూడా చూసేందుకు కూడా దారి పొడిన కిలోమీటర్ల మేర ఒక వాటర్ స్ప్రే కూడా చల్లుతున్నారు. ఈ గత 10 రోజుల నుంచి కూడా ఈ తరహా పోర్టు యాజమాన్యం అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమై పలు సూచనలు చేసుకుంటూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా వాతావరణం ఒకవైపు చల్లబడినా కూడా ఉష్ణోగ్రతల మటుకు ఏమాత్రం కూడా తగ్గడం లేదని స్థానికంగా ఉన్న వారు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఒకవైపు ఈ తరహా ఉష్ణోగ్రతలను కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అటు వాతావరణ శాఖ అధికారులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా సూచిస్తున్న పరిస్థితులు అయితే చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖ, ఆర్కే బీచ్.